శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎక్కడెక్కడ ఉన్న వారికైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గోవిందరాజు 9703930797. అక్టోబర్ మాసం 15వ తేదీ అనగా బుధవారం తేదీ అండి. ఈ రోజున తులరాశి జాతకులు విశ్వశక్తులు మీ పైనే ఉన్నాయి, మీ వైపే ఉన్నాయి. జరిగేది ఇది. నష్టమా లాభమా ఎలా ఉండబోతుంది వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ సమయంలో మీరు చేపట్టే పనులు తప్పకుండా ఫలిస్తాయి. ఈరోజు ఉదయం మెలకువతోని మీకు కొంచెం బాధగా అనిపించిన నిదానంగా అన్నీ సర్దుకోవడం ప్రారంభమవుతుంది. మీకు సహాయం చేయడానికి కొంతమంది ముందుకొస్తారు. వారు శత్రువులు కూడా కావచ్చు. పని ప్రదేశంలో మీరు ఇచ్చే ఒక ఆలోచన అందరినీ ఆకట్టుకుంటుంది. విద్యార్థులకు ఇది చక్కటి సమయము. పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు సమయాన్ని వినియోగించుకోండి. అద్భుత ఫలం దక్కుతుంది. ఉద్యోగ వ్యాపార అంశాలు చూస్తే మీ యొక్క యజమాని ముందు మీరు చెప్పే మాట ప్రాముఖ్యతను పొందుకుంటుంది. మీ యొక్క ప్రతిభ అందరి ముందు బయటపడుతుంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్స్ కావచ్చు, కొత్త ఆర్డర్స్ కావచ్చు వస్తాయి. డబ్బు తిరిగి రాకపోయినా భయపడొద్దు. సాయంత్రానికి సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యపరంగా మధ్యాహ్నం తర్వాత కొంచెం అలసట లేదా తలనొప్పి రావచ్చు. మీరు పరిస్థితులను ఆలోచించి ఆచితూచి అడుగులు ముందుకు వేసేలాగా మార్చుకోండి. ప్రతి పరిస్థితిని కూడాను అన్వయించుకోండి. పరిస్థితులను మార్చుకోవడానికి మీ చేతుల్లోనే అంతా ఉంది. సాయంత్ర ఫలాలు చూస్తే 4 గంటల నుండి 8 గంటల వరకు ఈ యొక్క సమయం ఒక కొత్త వెలుగు, కొత్త సందేశం. విశ్వశక్తులు మీకు సపోర్ట్ చేస్తున్నాయి అనడానికి ఇది ఒక కొత్త సంకేతంగా చెప్పొచ్చు. మీ అంతరంగంలో ఏదో ఒక ఆలోచన మార్పు దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది. శుక్రగ్రహం ఈ యొక్క రాశికి ఈ రోజున సానుకూలంగా పనిచేస్తుంది. ఫలితంగా ప్రేమ సంబంధాల్లో సానుకూలత, ఆధ్యాత్మిక ఆలోచనలు, సృజనాత్మకత పెరుగుతుంది. కళా సంకేతం లేదా రచనతో సంబంధం ఉన్నవారు అయితే ఈ సమయం మాయాజాలం వంటిది. ప్రేమలో ఉన్న వారికి మనసులో మాట చెప్పాలనుకుంటే ఉత్తమమైన సమయము. మీరు చెప్పిన మాటలు ఎదుటి వారి హృదయాన్ని తాకుతాయి. కొత్త పరిచయం కూడా ఒంటరి వ్యక్తులకు ఈ రోజు జరగబోతుంది. ఆ పరిచయం భవిష్యత్తులో మధురమైన బంధంగా మారుతుంది. ఆర్థిక స్థితి గమనిస్తే సాయంత్రం 6 తరువాత అనుకోని డబ్బు సంబంధ సూచన, మంచి వార్త, బహుశా ఎదురు చూస్తున్న రీఫండ్ కానీ, ఆర్డర్ కానీ, బహుమతి కానీ, ఎవరు ఇచ్చిన సహాయ రూపంలో డబ్బు వచ్చే అవకాశం ఉంది. మానసిక స్థితి గమనిస్తే ఈ సమయంలో కాస్త స్పష్టత వస్తుంది. ఉదయం ఉన్న సందేహాలు అన్నీ తొలగిపోతాయి. సరి అయిన దారిలో మీరు ఉన్నారు అనే ఒక నమ్మకం కలుగుతుంది. అంతా ఈశ్వరేశ